ప్రస్తుతానికి సారు కారుకి సింగిల్ రోడ్ మాత్రమే కనిపిస్తోంది. బట్ డబుల్ రోడ్ ఎక్కించే ప్రయత్నం గట్టిగా జరుగుతోంది. సింపుల్గా చెప్పాలంటే బీఆర్ఎస్ టార్గెట్ సింగిల్ డిజిట్ అయినప్పటికీ సీరియస్గా ట్రై చేస్తే డబుల్ డిజిట్ రాదా అని ఆ పార్టీయే క్వశ్చన్ వేసుకుంటోంది. ఇక బీజేపీ అయితే ఫుల్ క్లారిటీతో ఉంది. 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్తోంది. అప్పట్లో డబుల్ ఇంజిన్, ఇప్పుడు డబుల్ డిజిట్ అనే స్లోగన్ వినిపిస్తోంది. మరి బీఆర్ఎస్ బీజేపీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల కోసం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత పార్టీని వీడారు. అయినా సరే కార్ ఓవర్లోడ్ అయింది కాబట్టి వెళ్లే వాళ్లను ఆపబోమంటూ స్టేట్మెంట్ ఇచ్చింది బీఆర్ఎస్. వచ్చే లోక్సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు చాలా ప్రెస్టీజియస్. ఖచ్చితంగా గెలవాలి, నిలవాలి. అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనుకుంటోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇందుకోసం కొత్త వాళ్లకి టికెట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. లేదా సీనియర్లకు లోక్సభ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న దానిపైన ఆలోచిస్తుంది. తుంటి ఆపరేషన్ తర్వాత కేసీఆర్ కూడా లైన్ లోకి వచ్చేశారు. నల్గొండ సభ సూపర్ సక్సెస్ అయిందనే ఉత్సాహంతో ఉంది ఆ పార్టీ. ఓవైపు కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలను చుట్టేస్తున్న వేళ అసెంబ్లీలో ఈ ఇద్దరు ప్రభుత్వానికి ధీటుగా సమాధానాలు చెబుతున్న వేళ కేసీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ ను రగిల్చే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ బాపు అంటూ కేసీఆర్ ను ఫోకస్ చేస్తున్నారంటూ ఓ ఉదాహరణ చూపిస్తున్నారు. మొన్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ బాపు అనే స్లోగన్ ఒకటి హైలైట్ అయింది. ఈ 5 ఏళ్ల పాటు పార్టీని కాపాడుకోవాలంటే మెజార్టీ లోక్సభ సీట్లలో గెలవడం బీఆర్ఎస్ కు చాలా ముఖ్యం. రేపొద్దున ఏ కూటమిలోనైనా చేరాలని ఆలోచన వచ్చినా అంతా నెంబర్ గేమ్ లోనే ఉంటుంది. అందుకే లోక్సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నారు కేసీఆర్. మొన్నటి ఎన్నికల్లో మొత్తం 7 పార్లమెంట్ సెగ్మెంట్ లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు ఆధిక్యత కనిపించింది. అంటే ఆ 7 పార్లమెంట్ స్థానాలపై గట్టిగా ఫోకస్ పెడితే ఖచ్చితంగా గెలవచ్చనే భావనలో ఉంది పార్టీ. ఓవైపు కాంగ్రెస్, బీజేపీ డబుల్ డిజిట్ లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ సింగిల్ డిజిట్ పైనే ఉంది. కానీ కేసీఆర్ ఎంట్రీ ఇచ్చాక సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ వైపు వెళ్లాలనే టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. బట్ రెండు జాతీయ పార్టీల మధ్య అంతటి టార్గెట్ అంత ఈజీ కాదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇంకోవైపు కేంద్రంలో మోదీ సర్కార్ ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ మేనేజ్మెంట్ లో ఈ రెండు జాతీయ పార్టీలకి ఎక్కువ వెసులుబాటు దొరుకుతుంది. అందుకే రెండు నేషనల్ పార్టీలను ఢీకొట్టడం అంత సులువేమీ కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ కేసీఆర్ వ్యూహాలు వేరేలా ఉంటాయి. గెలుపు గుర్రాలను రేసులో పెడితే ఖచ్చితంగా విజయం సాధించొచ్చనే ఫార్ములాను నమ్ముతారు. అందుకే లోక్సభ అభ్యర్థులుగా కొత్త వాళ్లనా లేదా సీనియర్లను దింపాలా అనే ఆలోచనలు ఉన్నారు. ఇక బీజేపీ డబుల్ డిజిట్ అంటూ మొదటి నుంచి స్లోగన్ వినిపిస్తోంది కమలదళం. అసెంబ్లీ ఎన్నికలప్పుడు డబుల్ ఇంజిన్, ఇప్పుడు డబుల్ డిజిట్. ఇదే స్లోగన్ తో లోక్సభ ఎన్నికలకు వెళ్తోంది బీజేపీ. పైగా కేంద్రంలో సొంతంగానే 370 సీట్లు సాధిస్తామంటోంది. అంటే ఈ 370లో తెలంగాణలో గెలిచే సీట్లను కూడా ఫిక్స్ చేసుకుని ఉంటారు. ఆ లెక్కన తెలంగాణలో 10 లేదా 10కి పైగా సీట్లు గెలవాలనే టార్గెట్ పెట్టుకున్నట్టే. బీజేపీకి ఈ ఎన్నికల్లో కలిసొచ్చే ప్రధానాంశం అయోధ్య. ఆ సెంటిమెంట్ తెలంగాణలోనూ ఉంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు నడుపుతూ ఆ సెంటిమెంట్ ను నిలబెడుతోంది కూడా. మరోవైపు బీజేపీ ప్రచార రథాలు సిద్ధమవుతున్నాయి. 10 సీట్లు 35% ఓట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ విజయ సంకల్ప యాత్రకు రెడీ అయింది. ఇందుకోసం 20వ తేదీ నుంచే క్షేత్రస్థాయి ప్రచారం మొదలు పెడుతోంది. ఇక మార్చి 1 నుంచి ఎన్నికలు ముగిసేంత వరకు నాన్ స్టాప్ యాత్రలు చేపట్టబోతున్నారు బీజేపీ నేతలు. ఇప్పటికే 17 నియోజకవర్గాలను క్లస్టర్ల వారీగా విభజించారు. కుమ్రం భీం క్లస్టర్, రాజరాజేశ్వరి క్లస్టర్, భాగ్యలక్ష్మి క్లస్టర్, కృష్ణమ్మ క్లస్టర్, కాకతీయ భద్రకాళి క్లస్టర్, ఇలా 17 నియోజకవర్గాలను విభజించింది బీజేపీ. ఈ క్లస్టర్లలోనే యాత్రలు చేయబోతున్నారు. అయోధ్య అంశంతో పాటు అభివృద్ధిని కూడా ఫోకస్ చేయబోతోంది బీజేపీ. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే మోదీ మానియా కనిపించింది. ఇప్పుడు జరుగుతున్నవి లోక్సభ ఎన్నికలు. ఖచ్చితంగా మోదీ ప్రభావం ఉండి తీరుతుంది. దేశాన్ని టాప్ 3 ఎకనామిక్స్ లిస్ట్ లో చేర్చుతామని మోదీ హామీ ఇస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ధీమాగా చెబుతున్నారు. మోదీ 3.0లో దేశ అభివృద్ధికి సంబంధించి భారీ ప్రణాళికలు ఉండబోతున్నాయని ఓ హింట్ కూడా ఇచ్చారు. సో ఈ మోదీ మానియాతో ఖచ్చితంగా 10కి పైగా స్థానాలు గెలుస్తామని తెలంగాణ బీజేపీ కూడా బలంగా నమ్ముతోంది. అయితే ఇక్కడ బీజేపీకి గాని బీఆర్ఎస్ కు గాని ఓ గట్టి ఇబ్బంది ఎదురవుతోంది. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయని వారం రోజులుగా ఓ వార్త తెగ సర్క్యులేట్ అవుతోంది. రెండు పార్టీలు ఈ న్యూస్ ను కొట్టిపారిస్తున్నప్పటికీ చాలా బలంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఈ కుట్రపూరితమైనటువంటి దుర్మార్గపు రాజకీయాలను గాని
ఈ ప్రచారాన్ని కానీ ఎవరు నమ్మకూడదు. ఎవడైనా అంటే లాచి చంపకాయ కొట్టాల్సిన కొడతా ఉన్నాను. ఎవడైనా మేము అలయన్స్ పెట్టుకుంటున్నాము బీజేపీతో ఎవడైనా అంటే ప్రజలను కొడతా ఉన్నాను, లాచి చంపకాయ కొట్టాల్సిన కొడతా ఉన్నాను. కుడి ఎడమ ఒక్క చంపకాయ కాదు, కుడి ఎడమ 2 దిక్కులో కొట్టాల్సిందే కూడా కొడతా ఉన్నాను. ఎవడని అంటే ఏ మూర్ఖుడు అన్నంటే, ఏ దుర్మార్గుడు అన్నంటే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటినన్న నినాదం ఈ 2 పార్టీలను బాగా దెబ్బతీసింది. ఇప్పుడు ఏకంగా పొత్తు వరకు టాపిక్ వెళ్లిపోయింది. సో డ్యామేజ్ ఇంకా ఎక్కువ ఉండబోతోందని భయపడుతున్నాయి 2 పార్టీలు. బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో దాదాపు 2000 ఏ ఒక్క ఎన్నికలైనా బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పొజిషన్ దాఖలాలు ఉన్నాయా? ఇదే కాంగ్రెస్ బీఆర్ఎస్ మీరు కలిసి స్థానిక సంస్థల్లో పోటీ చేశారు, అధికారాలు పంచుకున్నారు, అసెంబ్లీలో పోటీ చేశారు, రాష్ట్రంలో అధికారాలు పంచుకున్నారు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రిగా కొనసాగినాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. కాబట్టి మీరు మొన్న ఎన్నికల్లో కూడా ఒక తప్పుడు ఒక నేరేటివ్ క్రియేట్ చేసి ఆ రకంగా కాంగ్రెస్ లబ్ధి పొందింది. కాబట్టి అందుకే ఎవరికి వారు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని బీజేపీ చాలా బలంగా చెబుతోంది. కిషన్ రెడ్డి, కె లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ వీళ్లంతా పొత్తు ఉండబోదని క్లారిటీ ఇస్తున్నారు. అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఇవే స్టేట్మెంట్లు వినిపిస్తున్నాయి. బీజేపీతో సయోధ్య, అండర్స్టాండింగ్ అనే వార్తల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో నష్టపోయామని భావిస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు పొత్తు అంశాన్ని ఎలా తిప్పికొట్టాలన్న ఆలోచన చేస్తోంది. అందుకే 2 పార్టీలు ఎదురుదాడి కూడా మొదలుపెట్టాయి. బీజేపీ అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనంటూ చెబుతోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ విడిగా కనిపించిన లోక్సభ ఎన్నికల తర్వాత ఆ 2 పార్టీలు ఏకమవుతాయని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బీఆర్ఎస్ కు బీజేపీకి పొత్తు అనేటువంటి విష ప్రచారం చేసి మళ్ళీ ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ క్యాడర్లో నాయకత్వంలో కనిపించేసే ప్రయత్నం తప్ప, ప్రజల్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నం తప్ప బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తుండే ప్రసక్తి లేదు. మొత్తానికి ప్రజల్లో మీడియాలో జరుగుతున్న పొత్తు చర్చలకు ఫుల్ స్టాప్ పడాలి. ఆ తర్వాత ఎన్నికల బరిలో దిగాలి. ఇది బీఆర్ఎస్ బీజేపీ ముందున్న అతిపెద్ద టాస్క్. ఓవరాల్ గా 3 పార్టీల్లో ఎవరు 2 అంకెల స్థానాలు గెలుస్తారో వారే అసలైన విజేతలు.